ఆల్ వెల్కమ్ టు కుందక్ ఛానల్. ఇదైతే నా 5 to 8:30 ఈవినింగ్ వ్లాగ్ అనమాట. షూట్ చేశాను. ఓకేనా. అండ్ బట్టలు మార్నింగ్ అయితే ఉతికాను కదండి, అవన్నీ తెచ్చి ఫస్ట్ ఇంట్లో వేసాను. టైం అయితే 5:30 అలాగ అయిపోతుంది. పిల్లల్నేమో ట్యూషన్లోని, పాపనేమో కూచిపూడి క్లాస్కి జాయిన్ చేశాను. వాళ్ళని దిగబెట్టి రావాలి. అందుకు ఫస్ట్ అవి తెచ్చి బట్టలు లోపల వేసేసి వాళ్ళని దిగబెట్టాలి ఇప్పుడు క్లాస్కి. మళ్ళీ షింక్లో గిన్నెలు అండ్ పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని దిగబెట్టడానికి అయితే వెళ్తున్నాను అన్నమాట వీళ్ళిద్దరికి. చూడండి వాడు ఎలా వేస్తున్నాడు. వాళ్ళు దిగబెట్టేసి రిటర్న్ అయిపోయినాయి అన్నమాట. రిటర్న్ అయినప్పుడు మెయిన్ రోడ్లోంచి వస్తున్నాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. తీద్దాం అనుకున్నాం కానీ వీడియో ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అందుకే ఇంకా తీయలేదు, అక్కడితో ఆపేసాను. నెక్స్ట్ ఇంటికి వచ్చాక ఫస్ట్ పన్నీర్ తీసి పెట్టుకున్నాం కదా బయట ఫ్రిడ్జ్లో నుంచి, టిక్కా కోసం కలిపేసి పక్కన పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ఫుల్ పన్నీర్ టిక్కా ఫుల్ వీడియో కావాలంటే, రెసిపీ కావాలంటే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ షార్ట్లోనే. ఓకేనా. అన్నీ ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ 7 కల్లా పాపను తీసుకొచ్చేయాలి. అందుకు ఫాస్ట్గానే చేసుకుంటున్నాను. ఫాస్ట్ మోడ్లో కూడా పెట్టినాను. కలిపి పక్కన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఆ మసాలా అంతా పన్నీర్కి పడుతుంది అనమాట. అందుకని కలిపేసి పక్కన పెట్టేస్తే పని అయిపోతుంది. నెక్స్ట్ ఛానల్ చూసిన వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా. అండ్ లైక్స్ కూడా ప్లేస్ చేయండి. టిక్కాది నెక్స్ట్ చికెన్ కర్రీ, బాబు చికెన్ కర్రీ కోసం కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. బాబు చికెన్ పెట్టినమాట, టిక్కా తింటా అనింది, అందుకు పన్నీర్ టిక్కా చేస్తున్నాను తన కోసం. అండ్ ఇవన్నీ కూడా చికెన్ పన్నీర్ అంతా మ్యారినేట్ చేసుకొని బగారా రైస్ ఏమో పెట్టాను పొయ్యి మీద. అది అయ్యేలోపు టీ తాగేస్తే 7 అవుతుందన్నమాట. పాపని తీసుకొచ్చేయాలి. లోపు పాపను తీసుకొచ్చాను, కుక్కర్ పెట్టేసి టీ తాగినమాట. ఈ లోపు అయిపోగానే వెళ్ళి పాపను తీసుకొచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఏమో టిక్కా ఏమో పొయ్యి మీద పెట్టేశాను. అండ్ కర్రీ కోసం కూడా ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను, రెడీ పెట్టా. పక్కన అది కూడా పెట్టేశాను కర్రీ కూడా. అయితే ఇలా వచ్చిందండి. సెకండ్ టైం ఇంట్లో చేయడము మంచిగా వచ్చిందని సెకండ్ టైం చేసిన అనమాట. డిన్నర్ అయితే ఇక మాది ఇది చేసేస్తున్నాము. రైస్, రైతా, చికెన్, పన్నీరు అండ్ మార్నింగ్ కొంచెం రైస్ ఉంది. వాటర్ అన్నీ పెట్టుకొని మూవీ చూస్తూ తింటున్నాం అనమాట. వేసాక మొత్తం క్లీన్ చేసుకొని పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేశాను. మళ్ళీ క్లీన్ చేశాను కానీ ఇప్పుడు నాన్ వెజ్ వండాను కదా, అందుకు మళ్ళీ క్లీన్ చేశాను. మార్నింగ్ టిఫిన్ కోసం రుబ్బు కొంచెం పులుస్తుందని బయట పెట్టాను దోశలు రుబ్బు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.